గుమగుమలాడే గోంగూర గుడ్డు మసాలా. కోడిగుడ్డు అందరికీ ఇష్టమే. అండ్ గోంగూర ఇష్టపడని వాళ్ళెవరున్నారు? అవి రెండిటి కాంబినేషన్‌లో చేశామనుకోండి పర్ఫెక్ట్ రెసిపీ. ఇది కేవలం వేడివేడి అన్నంలోనే కాదండి, రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఆ గోంగూర ఫ్లేవర్ పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా ఎంత బావుంటుందో తెలుసా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఇదేనండి, గోంగూర గుడ్డు మసాలా. అండ్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఈ బుజ్జి ఛానల్ ని సపోర్ట్ చేయండి. ముందుగా మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇందులోకి ఏంటి అంటే ఫస్ట్ మనం మసాలా దినుసులు పాన్ లో వేసేసుకోవాలి. అదేనండి షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్, టమాటోస్ అండ్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఎందుకు అనంటే మనం కర్రీకి మిర్చితో పాటు మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి. మళ్ళీ రెండు వేస్తే కారం ఎక్కువ అవుతుంది కదా. అండ్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇందులో మీరు 1 టీ స్పూన్ మందం ఆయిల్ వేసేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. అండ్ మనకి ప్రాసెస్ మగ్గింది అంటే 80% ఆఫ్ కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయినట్టే. అండ్ ఇంకో పక్కన నేను ఎగ్స్ ని కూడా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం బాయిల్ చేసిన ఎగ్స్ కదా వేసుకుంటాము. అండ్ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు లైట్ గా కొంచెం సాల్ట్ కానీ వెనిగర్ కానీ వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగా త్వరగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర. నాకైతే ఈ రెసిపీ చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అంటే గోంగూర అన్నది మా ఇంటిలో నుంచి తీసుకున్నది. మన చేతులతో పండించిన ఆర్గానిక్ అంటే మనకెంతో ప్రీతే కదా. అండ్ ఇక్కడ చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అండ్ టమాటోస్ అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి ఈ మిశ్రమం ఎంతైతే మెత్తగా అవుతుందో అప్పుడే మనకి పేస్ట్ అన్నది అంత స్మూతీగా, అంత క్రీమీగా అండ్ ఆ టెక్స్చర్ కూడా ఒక రకమైన ఆయిల్ పెట్టినప్పుడు ఎలా మెరుస్తుందో అలా వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ అంతా ఇనికిపోయేదాకా, ఇంతకు ముందు వాటర్ ఉంది, ఇప్పుడు అసలు వాటరే లేదు, వాటర్ అంతా ఇనికిపోయేదాకా చక్కగా పెట్టేశాను. అండ్ ఇందులోనే ఇలా ఎందుకు చేస్తున్నాను అంటున్నారా? గోంగూర కదండి, గోంగూర కూడా మనం మగ్గించుకోవాలి. డైరెక్ట్ గా గోంగూర వేయొద్దు, దాన్ని మనం మగ్గించేసుకోవాలి. సో ఆ గోంగూర ఆకులు త్వరగా మగ్గడానికి అని చెప్పేసి ఇవన్నీ సైడ్ కి కలిపేసి మా ఇంట్లో ఉన్న ఆ గోంగూర ఆకును వేసాను. చూడడానికి ఆకు బాగానే ఉంటుంది, బట్ 2 నిమిషాలు వేడి తగలంగానే గిన్నె నిండా వేసిన ఆకు కాస్త టీ స్పూన్ అంతా కరిగిపోతుంది. అండ్ గోంగూర పుల్లగా ఉంటుంది, చాలా మంది ఇష్టంగా తింటారు. ఎక్కువగా తినడం మంచిది కాకపోవచ్చు, ముఖ్యంగా అసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు. సో కొంచెం బాడీ అట్మాస్ఫియర్ ని బట్టి కూడా మనం మా కూరగాయలని తినే విధానం కానీ తినే క్వాంటిటీ కానీ కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఉడకబెట్టిన గుడ్డులో ప్రోటీన్ చాలా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా రోజుకొక గుడ్డు తినాలి అని ఎప్పుడు డాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా గుడ్డు తింటారు. సో అప్పుడప్పుడు ఇలా బాయిల్ చేసిన ఎగ్ ని కర్రీ వండుకోవడంలో, ఆ కర్రీని కాంబినేషన్ రూపంలో వండుకోవడం కూడా చాలా హెల్త్ కు మంచిది. అండ్ ఇక్కడ చూడండి చెప్పినట్టుగానే టీ స్పూన్ మందము గోంగూర అన్నది తయారైంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మనకి కలిసిపోయాయి కదా. వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో తీసేసుకొని మనము పేస్ట్ కింద చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ ని అన్ని కూడా నేను పొట్టు తీసేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు అదే కడాయిలో మనకి కర్రీకి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంత ఆయిల్ తీసేసుకోవాలి. అండ్ మీకు తెలుసా అండి, ప్రతి మనిషి కూడా బాడీలో పర్ డే మినిమం 30 ml ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి అంటారు. అది మినిమం నాకు 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కిందకి వచ్చేస్తుంది. సో ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే కర్రీ బాగుంటుంది, కానీ మన హెల్త్ బాగుండదు. చేసే వంటకాలను బట్టి, మనం తినాలి అనుకున్న రుచిని బట్టి మనం దాన్ని వేసేసుకోవాలి. ఎగ్స్లలో అధిక ప్రోటీన్ ఉంటుంది. అది మనం బాయిల్ చేసి తిన్నా, ఎలా తిన్నా కూడా అది మా బాడీలోకి వచ్చేస్తుంది. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళ దగ్గర కానీ, జిమ్ కి వెళ్లే వాళ్ళ దగ్గర కానీ ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్ అన్నది కంపల్సరీ. అండ్ ఇక్కడ చూడండి నేను ఆయిల్ లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని ఎగ్స్ అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. బట్ దానికంటే ఫ్రై చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నది పడుతుంది కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకు ఎగ్స్ ఫ్రై అయ్యే లోపల మనము గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఎప్పుడు కూడా గ్రేవీ చిక్కగా కమ్మగా రావాలి అంటే అట్లీస్ట్ ఒక 1/2 ఇంచ్ మందమన్న కొబ్బరి అన్నది వేయాలి. సో నేను ఎండు కొబ్బరిని ఫస్ట్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం పెట్టేసుకున్నాం కదండి టమాటోస్, ఆనియన్స్, ఇవన్నీ మసాలా దినుసులు అవన్నీ కూడా పేస్ట్ రూపంలో వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి, అవన్నీ కూడా ఒక ప్లేట్ లో తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే ఆయిల్ లో కరివేపాకు వేసుకున్నాను. ఆయిల్ లో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మ్యాండేటరీయే కదా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చివాసన రావద్దు. ఆయిల్ లో ఒక 2 minutes దాన్ని కుక్ చేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా కర్రీకి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదే గోంగూర, టమాటో, ఆనియన్స్, మసాలా దినుసులు అవన్నీ కూడా కొబ్బరి కూడా కలిపాము. సో ఇప్పుడు ఈ పేస్ట్ ని మనము చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని మనం సాలిడ్ వి సంబంధించి వేసేసుకున్నాము. సో
సో పేస్ట్ చూడడానికి మనకి కొద్దిగా ఉన్నా కూడా ఇందులో వాటర్ అన్నది ఎక్కువగా పడుతుంది. అండ్ మన టేస్ట్ కి తగ్గట్టుగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కొంతమంది గ్రేవీని మరీ చిక్కగా తింటారు, కొంతమంది వాటరీ రూపంలో తింటారు. సో దాన్ని బట్టి మనము వాటర్ అన్నది ఎంతవరకు యాడ్ చేసుకోవాలి అన్నది మనం చూసుకోవాలి. అండ్ దానికన్నా ముందుగా మనం ఆ గ్రేవీని ఒక 2-3 మినిట్స్ అన్నది ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, నేను కొద్దిగా వాటర్ అన్నది వేసేస్తున్నాను. గోంగూరలో ఐరన్ సమృద్ధిగా ఉండి రక్తహీనతను నివారించడానికి సహాయం చేస్తుంది. విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అండ్ మనం కొంచెం తిన్నా కూడా లైట్ అవ్వకుండా హెల్తీగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా కూడా చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగా సరిపోయింది. అండ్ ఇక్కడ మనకి పైన ఆ పొగలన్నది వస్తుంది కదా, అంటే కొంచెం మనకి ఆయిల్ అన్నది ఎక్స్క్రీట్ అవుతుంది. ఆయిల్ ఎక్స్క్రీట్ అవుతుంది అంటే కర్రీ 99% కుక్ అయింది అన్నమాట. సో మనకి గ్రేవీ కంప్లీట్ గా ప్రిపేర్ అయినప్పుడు ఇప్పుడు ఎగ్స్ ని కూడా బాయిల్ చేసి గాడ్స్ పెట్టిన ఎగ్గులు ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ ని కూడా అందులో వేసి గ్రేవీలో ఒక మినిమం 3-5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం అసలు పచ్చిమిర్చి అన్నది స్టార్టింగ్ లో ఒక 2 మాత్రమే వేసాము. అంటే మరి కర్రీకి కారం అన్నది కావాలి కదా, సో ఇప్పుడు మనం మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాం. ఎందుకనంటే ఇందులో మసాలా దినుసులు ఉన్నాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏ కర్రీ చేసినా కూడా మిర్చి పౌడర్ వేస్తాం. బట్ ఎప్పుడైతే మసాలాలు వేస్తామో అప్పుడు కొంచెము ఆ ఫ్లేవర్ కానీ సో దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాలి. మసాలా ఉంటుంది కాబట్టి మనకు ఆ స్పైసీనెస్ అన్నది తెలవకుండానే యాడ్ అవుతుంది. సో కొంచెం చూసి కారపొడి అన్నది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 2-5 మినిట్స్ అన్నది మగ్గిస్తున్నాను. మరి ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి రావాలి కదా. అండ్ మన ఛానల్ వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి, సో దట్ నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ ఛానల్ వ్యూస్ అనేది పెరుగుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ యూట్యూబ్ కూడా మన వీడియోస్ ని ఇంకో కొత్త వ్యూవర్స్ కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు అది ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి అందులో మీకు ఏ కేటగిరీ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చింది అన్నది చూడండి. అండ్ మన వీడియోకి ఒక్క లైక్, ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్ నాకు చాలా హెల్ప్. అండ్ ఈ కర్రీ కేవలం వేడివేడి అన్నంలోకి కాదండి, రైస్, రోటీ, చపాతీ దేనికైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అలా వెళ్తూ మన ఈ బుజ్జి ఛానల్ ని ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.